మనం దేవుళ్ళు అని పిలిచేవాళ్ళు నిజానికి ఈ బ్రహ్మాండంలో ఎక్కడి నుంచో వచ్చిన అడ్వాన్స్డ్ ఏలియన్స్ బీయింగ్స్ అని వాళ్లే మనల్ని సృష్టించారని చెబితే ఎలా ఉంటుంది? ఇది వినడానికి ఏదో సినిమా కథలాగా అనిపించిన కొంతమంది సీరియస్ సైంటిస్టులు, రీసెర్చర్లు కూడా ఈ ఐడియాను సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఎంత పవర్ఫుల్ అంటే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రిడ్లీ స్కాట్ దీని మీదే ప్రొమెథియస్ అనే ఒక డాక్యుమెంటరీ లాంటి సినిమా తీశారు. ఆ సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసింది. ఎందుకంటే అందులో చూపించింది కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు, దాని వెనుక కొన్ని రియల్ సైంటిఫిక్ థియరీలు, వేల ఏళ్ల నాటి ప్రాచీన నాగరికతలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. దేవుడు నిజంగానే ఏలియనా, మనల్ని ఎవరో కావాలనే సృష్టించారా? ఈ అనంతమైన విశ్వంలో మనలాగే ఇంకెవరైనా బ్రతికున్నారా? ఈ ప్రశ్నల గురించి ఈరోజు డీప్గా స్టడీ చేద్దాం. ముందుగా మనం ప్రొమెథియస్ సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఆ సినిమాలో చూపించిన కాన్సెప్ట్ చూసి థియేటర్ నుంచి బయటకొచ్చిన జనాలు ఇది నిజమేనేమో అని సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ సినిమా కథ 2089లో మొదలవుతుంది. ఎలిజబెత్ షా, చార్లీ హోలోవే అనే ఇద్దరు ఆర్కియాలజిస్టులు ప్రపంచంలోని వేర్వేరు మూలాల్లో ఉన్న వేల ఏళ్ల నాటి గుహలను పరిశీలిస్తారు. అక్కడ వాళ్లకు కొన్ని పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఆ పెయింటింగ్స్ వేర్వేరు నాగరికతలకు చెందినవి. ఒకదానికొకటి వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. వాటి మధ్య ఎలాంటి కనెక్షన్, కమ్యూనికేషన్ ఉండే అవకాశం లేదు. కానీ వాటన్నిటిలో ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఆ పెయింటింగ్స్ అన్నిట్లోనూ మనిషిలా కనిపించే ఒక ఎత్తైన జీవి తన వేలితో ఆకాశంలోని ఒక ప్రత్యేకమైన స్టార్ ప్యాటర్న్ వైపు చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి నేను అక్కడి నుంచి వచ్చాను అనో, లేదా మీ ప్రశ్నలకు సమాధానం అక్కడుందనో ఆ జీవి చెబుతున్నట్లుగా వాళ్ళకు కనిపిస్తుంది. ఆ ఇద్దరు సైంటిస్టులు ఆ స్టార్ ప్యాటర్న్ను అనలైజ్ చేసి చూస్తారు. అప్పుడు వాళ్ళకు స్పేస్లో మనకు చాలా దూరంగా ఉన్న ఒక రియల్ స్టార్ సిస్టమ్ గురించి తెలుస్తుంది. దాంతో ఆ పెయింటింగ్స్ కేవలం ఒక ఆర్ట్ కాదని వాళ్ళు ఫిక్స్ అవుతారు. అది మనల్ని సృష్టించిన వాళ్ళు ఎక్కడున్నారో చెప్పే ఒక మ్యాప్ అని, ఒక ఇన్విటేషన్ అని వాళ్ళు నమ్ముతారు. ఆ సినిమాలో మనల్ని సృష్టించిన వాళ్లను ఇంజనీర్స్ అని పిలుస్తారు. ఈ ఇంజనీర్స్ చూడడానికి మనుషుల్లాగే ఉన్న సైజుల్లో మాత్రం చాలా పెద్దగా ఉంటారు. వాళ్ళ చర్మం లేత తెలుపు రంగులో ఉంటుంది. టెక్నాలజీ పరంగా మనకంటే లక్షల ఏళ్లు అడ్వాన్స్డ్గా ఉంటారు. ఆ సినిమా స్టార్టింగ్లో వచ్చే సీన్ చాలా ఇంపార్టెంట్. లక్షల ఏళ్ల క్రితం ఒక ఇంజనీర్ మన భూమి లాంటి ఒక బంజరు గ్రహం మీదకు వస్తాడు. అక్కడ అతను ఒక నల్లటి లిక్విడ్ తాగుతాడు. ఆ వెంటనే అతని శరీరం విచ్ఛిన్నమవడం మొదలు పెడుతుంది. ఆ ఇంజనీర్ శరీరంలోని DNA అక్కడున్న నీటిలో కలిసిపోతుంది. ఆ తర్వాత అదే DNA నుంచి మెల్లగా ఆ గ్రహం మీద ప్రాణం పుడుతుంది. అంటే మనం ఈ ఏలియన్ ఇంజనీర్ల సంతానమే అని ఆ సినిమా చెబుతోందన్నమాట. అసలు ఈ పాన్స్పెర్మియా అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. అసలు మన భూమి మీద లైఫ్ ఎలా మొదలైంది అనేది సైన్స్లో ఇప్పటికీ ఒక పెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీ. భూమి మీద ప్రాణం దానంతటా అదే పుట్టిందని చాలామంది నమ్ముతారు. నాన్ లివింగ్ కెమికల్స్ నుంచి లివింగ్ సెల్స్ ఏర్పడ్డాయని, దాన్ని ఏ బయోజెనెసిస్ అంటారని సైన్స్ చెబుతోంది. అయితే దీనికి ఆల్టర్నేటివ్గా మరో ఐడియా కూడా ఉంది. దాని ప్రకారం భూమి మీద లైఫ్ దానంతటా అది పుట్టలేదు. అది స్పేస్ నుంచి ఏదైనా ఆస్ట్రాయిడ్ లేదా కామెట్ ద్వారా మైక్రోపిక్ రూపంలో భూమి మీదకు వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా అది ఎదిగి ఇవాల్వ్ అయి ఉండొచ్చు. ఈ ఐడియాకే పాన్స్పెర్మియా అని పేరు పెట్టారు. ఇది ఈరోజు పుట్టిన కొత్త థియరీ ఏమీ కాదు. దాదాపుగా 2500 ఏళ్ల క్రితమే అనక్సాగోరస్ అనే గ్రీక్ ఫిలాసఫర్ ఈ ఐడియాను బయటపెట్టారు. కానీ మోడర్న్ సైన్స్ దీన్ని 1900 కాలంలో సీరియస్గా తీసుకుంది. అప్పట్లో స్వాంటే అర్షినియస్ అనే నోబెల్ ప్రైజ్ విన్నర్ ఈ కాన్సెప్ట్ను సైంటిఫిక్గా ప్రజెంట్ చేశారు. దీనికి సపోర్ట్గా కొన్ని ఆధారాలు కూడా దొరికాయి. 1984లో అంటార్కిటికాలో ALH 84001 అనే ఒక ఉల్క దొరికింది. నాసా సైంటిస్టులు దాన్ని అనలైజ్ చేసినప్పుడు అందులో బ్యాక్టీరియా లాంటి కొన్ని మైక్రోపిక్ లైఫ్ స్ట్రక్చర్స్ కనిపించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రాయి మార్స్ గ్రహం నుంచి వచ్చింది. కోట్ల ఏళ్ల క్రితం మార్స్ నుంచి విడిపోయి స్పేస్లో ట్రావెల్ చేస్తూ వచ్చి భూమి మీద పడింది. అందులో లైఫ్ ఉండొచ్చు అనే సంకేతాలు కనిపించాయి. అది నిజంగా లైఫా కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా ఈ పాన్స్పెర్మియా ఐడియాను మాత్రం ఇది బాగా స్ట్రాంగ్ చేసింది. ఇక్కడే ఈ స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. పాన్స్పెర్మియాలో ఇంకో వెర్షన్ కూడా ఉంది. అదే డైరెక్టెడ్ పాన్స్పెర్మియా. ఈ ఐడియాను ఎవరో సాధారణ వ్యక్తులు చెప్పలేదు. DNA స్ట్రక్చర్ను కనిపెట్టిన ఫ్రాన్సిస్ క్రిక్ అనే సైంటిస్ట్ ఈ థియరీని ప్రతిపాదించాడు. ఆ ఆవిష్కరణకు గాను ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా దక్కింది. లైఫ్కు సంబంధించిన అత్యంత బేసిక్ కోడ్ అయిన DNAను అర్థం చేసుకున్న వ్యక్తి ఈ మాట చెబుతున్నాడు. ఏదో ఒక అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్ కావాలనే ఉద్దేశపూర్వకంగా లైఫ్ తాలూకు విత్తనాలను భూమి మీద పంపుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. మనం ఈరోజు మార్స్ మీదకు రోవర్స్ను ఎలా పంపిస్తున్నామో కోట్ల ఏళ్ల క్రితం వేరే ఏదో సివిలైజేషన్ మన భూమి మీద కూడా అలాగే లైఫ్ను పంపించి ఉండొచ్చు కదా. అదే గనుక నిజమైతే మనల్ని ఎవరూ డిజైన్ చేశారని అర్థం. మనం ఎవరిదో ఒక ప్రాజెక్ట్ లేదా ఎవరిదో ఒక ఎక్స్పెరిమెంట్ అయి ఉంటాం. ప్రొమెథియస్ సినిమాలో చూపించిన ఇంజనీర్స్ కాన్సెప్ట్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది.
దీనికి సంబంధించి మన మైండ్ బ్లాక్ చేసే ఇంకో ఇంట్రెస్టింగ్ కనెక్షన్ కూడా ఉంది. ఆ సినిమాకు ప్రొమీథియస్ అనే పేరే ఎందుకు పెట్టారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రొమీథియస్ అనేది గ్రీక్ మైథాలజీలో ఒక క్యారెక్టర్. అతను ఒక టైటాన్, అంటే దేవుళ్ల కంటే ముందే పుట్టిన ఒక పవర్ఫుల్ బీయింగ్. గ్రీక్ మైథాలజీ ప్రకారం ప్రొమీథియస్ మనుషుల్ని మట్టితో సృష్టించాడు. ఆ తర్వాత మనుషులు జ్ఞానం, టెక్నాలజీ నేర్చుకోవడం కోసం దేవుళ్ల దగ్గర నుంచి నిప్పులు దొంగిలించి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కథను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక పవర్ఫుల్ బీయింగ్ మనుషులను సృష్టించి వాళ్లకు జ్ఞానాన్ని ఇచ్చాడు. మన హిందూ ధర్మంలో బ్రహ్మదేవుడు మనుషులను సృష్టించి వాళ్లకు వేదాల జ్ఞానాన్ని ఇచ్చాడనే కథ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. ఇక్కడే ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ థియరీ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తెర మీదకు వస్తుంది. వేల ఏళ్ల క్రితం అడ్వాన్స్డ్ ఏలియన్ బీయింగ్స్ భూమి మీదకు వచ్చారని ఈ థియరీ చెబుతోంది. వాళ్లే మన మనుషుల పరిణామ క్రమంలో సహాయం చేశారని. అయితే ఆ ఏలియన్స్ను మన పూర్వీకులు తమకున్న పరిమితమైన జ్ఞానంతో దేవుళ్లుగా భావించారని ఈ థియరీ అంటోంది. ఒకసారి ఊహించుకోండి, ఒక 5000 ఏళ్ల క్రితం అడ్వాన్స్డ్ ఏలియన్స్ తన స్పేస్ షిప్లో భూమి మీదకు దిగితే అప్పటి మనుషులు వాళ్ళను చూసి ఏమనుకుంటారు? అప్పట్లో వాళ్లకు ఎలాంటి సైన్స్ తెలీదు, టెక్నాలజీ మీద అవగాహన లేదు. ఆకాశం నుంచి మెరుస్తున్న ఒక ఆబ్జెక్ట్ రావడం వాళ్ళు చూస్తారు. అందులో నుంచి ఎత్తైన ఆకారంలో మెరిసిపోయే జీవులు బయటకొస్తారు. వాళ్ళ దగ్గర వింతైన శక్తులుంటాయి. వాళ్ళు మంటలు సృష్టించగలరు, జబ్బులను నయం చేయగలరు, ఆకాశంలో ఎగరగలరు. ఆబ్వియస్గా ఆ కాలం నాటి ప్రజలు వాళ్లను దేవుళ్లుగానే అనుకుంటారు కదా. మరి మన పూర్వీకులు దేవుళ్లుగా పూజించిన వాళ్ళు నిజానికి అడ్వాన్స్డ్ ఏలియన్ విజిటర్స్ అయి ఉంటారనేది ఈ థియరీ మెయిన్ ఐడియా. ఈ థియరీకి సపోర్ట్గా చూపిస్తున్న వాదనలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన నాగరికతల్లో ఎగిరే యంత్రాల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. మన భారతీయ గ్రంథాల్లో కూడా విమానాల గురించి వర్ణనలున్నాయి. రామాయణంలో ఆకాశంలో ఎగిరే పుష్పక విమానం గురించి రాసుంది. మహాభారతంలో కూడా కొన్ని ఆయుధాల గురించి చదివితే అవి అచ్చం న్యూక్లియర్ వెపన్స్ లాగా అనిపిస్తాయి. బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు వేలాది సూర్యులు ఒకేసారి ఉదయించిన వెలుతురొస్తుంది. ఆ తర్వాత పుట్టగొడుగు ఆకారంలో ఒక పెద్ద మేఘం పైకి లేస్తుందని అందులో వర్ణించారు. ఈ డిస్క్రిప్షన్ వింటుంటే మీకేదైనా గుర్తొస్తుందా? ఇది అచ్చంగా ఒక న్యూక్లియర్ బాంబ్ వేసినప్పుడు జరిగే విస్ఫోటనం. మష్రూమ్ క్లౌడ్, వేలాది సూర్యుల వెలుగు, ఇవన్నీ ఆ కాలపు కవుల ఊహ మాత్రమేనా? లేదా వాళ్ళ ఊహకు అందని ఒక భయంకరమైన దృశ్యాన్ని వాళ్ళు నిజంగానే చూశారా అన్నది మిస్టరీ. ఇది కేవలం భారతదేశానికి పరిమితం కాలేదు. ఈజిప్ట్ పిరమిడ్స్ విషయాన్ని తీసుకోండి. సుమారుగా 4500 క్రితం నిర్మించిన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాలోని ఇంజనీరింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అది ఎలా కట్టారో అర్థం చేసుకోవడానికి మనం జుట్టు పీక్కోవాలి. అందులో వాడిన రాళ్లు ఒక్కొక్కటి 2 నుంచి 80 టన్నుల బరువు ఉంటాయి. ఆ రాళ్లను ఎంత ఖచ్చితంగా కట్ చేశారంటే ఏదో మెషిన్తో కట్ చేసినట్టు. మరి ఆ రోజుల్లో ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి? ఏలియన్స్ కాకుండా కేవలం మనుషులు అంత పెద్ద బండరాళ్లను కట్ చేయడం, అక్కడికి ఎత్తుకెళ్లడం, అలా పేర్చడం సాధ్యమేనా? అది కూడా ఎడారిలో. ఇక మనుషులకు స్పేస్ అంటే ఏంటో కూడా తెలియని వేల ఏళ్ల క్రితం ఒక చోట హెల్మెట్ వేసుకున్న బొమ్మ గీశారు. ఇవన్నీ ఏలియన్స్ నిజంగానే భూమి మీదకు వచ్చాయనడానికి పక్కా ఆధారాలని నేను అనడం లేదు. కానీ ఇవన్నీ కలిపి చూస్తే మనల్ని ఆలోచింపజేసే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆకాశం నుంచి ఎవరో వచ్చారు, మనల్ని సృష్టించారు, మనకు జ్ఞానాన్నిచ్చి తిరిగి వెళ్ళిపోయారు. ఈ ఒక్క కథే ప్రపంచానికి వేరువేరు నాగరికతల్లో పదే పదే రిపీట్ అవుతోంది. ప్రొమీథియస్ సినిమాలో చూపించిన మెయిన్ కాన్సెప్ట్ కూడా ఇదే. ఇప్పుడు ఈ విషయాన్ని కొంచెం సైంటిఫిక్ యాంగిల్లో చూద్దాం, అంటే అర్థం చేసుకుందాం. అసలు ఈ బ్రహ్మాండంలో ఏలియన్ లైఫ్ ఉండడం సైంటిఫిక్గా పాసిబుల్ అవుతుందా, లేక ఇదంతా కేవలం కల్పన మాత్రమేనా అని చూద్దాం. ముందుగా మన విశ్వం ఎంత పెద్దదో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మన విశ్వం వయస్సు దాదాపుగా 13.8 బిలియన్ సంవత్సరాలు. ఇది కేవలం మనం లెక్క కట్టాం, అంటే 1380 కోట్ల ఏళ్లు. కేవలం మన మిల్కీవే గెలాక్సీలో సుమారుగా 100 నుంచి 400 బిలియన్ల నక్షత్రాలున్నాయి. మనం చూడగలిగే అబ్జర్వబుల్ యూనివర్స్లో మన మిల్కీవే లాంటి గెలాక్సీలు కనీసం 2 ట్రిలియన్ల వరకు ఉంటాయి. చిన్న లెక్క వేసి చూసిన మొత్తం నక్షత్రాల సంఖ్య దాదాపుగా 10⁻24 వరకు ఉంటుంది. అంటే 1 పక్కన 24 సున్నాలు పెడితే ఎంత వస్తుందో అంత నంబర్. ఇక మీరే లెక్కేసుకోండి. మన భూమి మీద ఉన్న సముద్ర తీరాల్లోని ఇసుక రేణువులన్నిటినీ కలిపిన ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కోటాను కోట్ల నక్షత్రాల చుట్టూ గ్రహాలు కూడా తిరుగుతూ ఉంటాయి. సగటున ప్రతి నక్షత్రం చుట్టూ కనీసం ఒక ప్లానెట్ అయినా ఉంటుందని నాసాకు చెందిన క్యాప్లర్ టెలిస్కోప్ డేటా చెబుతోంది. వీటిలో ప్రతి 5 గ్రహాల్లో 1 తన నక్షత్రం నుంచి పర్ఫెక్ట్ దూరంలో ఉంటుంది. అంటే మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా నీరు లిక్విడ్ ఫామ్లో ఉండగలిగే అనువైన ప్రదేశం అన్నమాట. దీన్నే గోల్డిలాక్స్ జోన్ లేదా హ్యాబిటబుల్ జోన్ అని పిలుస్తారు. మన సూర్యుడికి సరైన దూరంలో మన భూమి ఉన్నట్టుగానే ఇవి కూడా ఉంటాయి. లెక్కేసి చూస్తే కేవలం మన మిల్కీవే గెలాక్సీలోనే భూమి లాంటి ప్లానెట్స్ కనీసం 6 బిలియన్స్ వరకు ఉండొచ్చు.
ఇవి మొత్తం విశ్వంలో చూసుకుంటే ఈ నంబర్ ఎంత పెద్దగా ఉంటుందో చెప్పడం కూడా కష్టమే. ప్రాణం పుట్టడానికి కావాల్సిన రా మెటీరియల్ ప్రతి చోట ఉన్నప్పుడు, భూమి లాంటి ప్లానెట్స్ కోట్ల సంఖ్యలో ఉన్నప్పుడు ఈ విశ్వంలో మనం మాత్రమే ఒంటరిగా ఎలా ఉంటాం? ఇది లాజికల్గా అస్సలు అర్థం కాని విషయం. ఇక్కడే 1950లో నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎన్రికో ఫెర్మి ఒక ఫేమస్ క్వశ్చన్ అడిగాడు. తోటి సైంటిస్టులతో కలిసి లంచ్ చేస్తున్న సమయంలో ఆయన ప్రశ్న వేశాడు. ఈ విశ్వంలో ఏలియన్ లైఫ్ ఉండడం లాజికల్గా కరెక్ట్ అయినప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు, మనకి ఎందుకు కనిపించడం లేదు అని ఆయన అడిగాడు. దీన్నే ఫెర్మి పారాడాక్స్ అని పిలుస్తారు. గత 70 ఏళ్లుగా ప్రపంచంలోని గొప్ప సైంటిస్టులందరూ దీనికి సమాధానం వెతికే పనిలో పడ్డారు. ఈ ఫెర్మి పారాడాక్స్కు దేవుడు ఒక ఏలియన్ అనే కాన్సెప్ట్కు ఒక కనెక్షన్ ఉంది. ఏలియన్స్ నిజంగానే ఉండి కావాలని మనకు కనిపించకుండా దాక్కున్నారేమో అనేది కూడా ఒక థియరీ అయ్యుండొచ్చు కూడా. హార్వర్డ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ జాన్ బాల్ 1973లో ప్రపోజ్ చేసిన జూ హైపోథెసిస్ కూడా ఇదే చెబుతోంది. ప్రొమీథియస్ సినిమాలో ఈ కాన్సెప్ట్ను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్లారు. మనుషులు ఫైనల్గా ఆ ఇంజనీర్స్ ఉన్న ప్లానెట్కు చేరుకున్నప్పుడు వాళ్లకు షాకింగ్ నిజం తెలుస్తుంది. మనల్ని సృష్టించిన ఆ ఇంజనీర్స్ మన మీద కోపంతో ఉన్నారని, మనల్ని నాశనం చేయాలనుకుంటున్నారని అర్థమవుతుంది. రిలీజియస్ బుక్స్తో కంపేర్ చేసి చూస్తే ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఉదాహరణకు భూమి మొత్తం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మత్స్యావతారం ఎత్తి మనుషుల్ని కాపాడాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోని దాదాపు ప్రతి ప్రాచీన నాగరికతలోనూ ఇలాంటి గ్రేట్ ఫ్లడ్ స్టోరీ ఒకటి ఖచ్చితంగా వినిపిస్తుంది. మెసపటోమియా, గ్రీస్, చైనా, ఇండియా లేదా నేటివ్ అమెరికన్ ట్రైబ్స్ ఇలా ఎక్కడ చూసినా ఒక పెద్ద వరద రావడం, అంతా నాశనం అవడం, కొద్దిమంది మాత్రమే బ్రతకడం. ఇదే మెయిన్ స్టోరీ. ఇక్కడ ఇంకో యాంగిల్ కూడా ఉంటుంది. మనల్ని సృష్టించిన అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్ నిజంగానే ఉంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉంటారు? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కార్దాషేవ్ స్కేల్ని వాడాలి. 1964లో నికోలాయ్ కార్దాషేవ్ అనే రష్యన్ ఆస్ట్రోఫిజిసిస్ట్ దీన్ని తయారు చేశారు. ఏదైనా ఒక సివిలైజేషన్ ఎంత ఎనర్జీని వాడుకోగలదు అనేదాన్ని ఈ స్కేల్ కొలవగలదు. ర్యాంకింగ్ కూడా ఇస్తుంది. తమ గ్రహం మీద ఉన్న సోలార్, జియోథర్మల్ లాంటి ప్రతి ఎనర్జీని పూర్తిగా వాడుకోగలిగే వాళ్లను టైప్ 1 సివిలైజేషన్ అంటారు. మనం మనుషులు ఇంకా టైప్ 1 స్థాయికి కూడా చేరుకోలేదు. మనం ఇప్పుడు ఈ స్కేల్ మీద 0.7% దగ్గర ఉన్నాం. ఇక తమ నక్షత్రం నుంచి వచ్చే పూర్తి ఎనర్జీని కంట్రోల్ చేయగలిగే వాళ్లను టైప్ 2 సివిలైజేషన్ అంటాం. ఒక గెలాక్సీలో ఉన్న 100 కోట్ల నక్షత్రాల ఎనర్జీని వాడుకోగలిగే వాళ్లను టైప్ 3 సివిలైజేషన్ అంటారు. అలాంటి టైప్ 3 సివిలైజేషన్ వాళ్ళతో పోల్చుకుంటే మన స్థాయి చీమ కంటే తక్కువ. ఇక్కడ నన్ను పర్సనల్గా బాగా ఆకట్టుకున్న ఇంకో ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. అదే మన డిఎన్ఏ మిస్టరీ. మన డిఎన్ఏలో సుమారుగా 3 బిలియన్ బేస్ పెయిర్స్ ఉన్నాయి. అవే మన పూర్తి జెనెటిక్ కోడ్ను డిజైన్ చేస్తున్నాయి. కానీ ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే మన డిఎన్ఏలోని 98% భాగం ఏం చేస్తుందో మనకు ఇప్పటికీ తెలియదు. సైంటిస్టులు చాలా కాలం పాటు దీన్ని జంక్ డిఎన్ఏ అని పిలిచేవాళ్ళు. కానీ మెల్లమెల్లగా ఆ జంక్ డిఎన్ఏ కూడా ఏదో ఒక ఫంక్షన్ ఉంటుందని వాళ్ళు గుర్తించారు. దాన్ని మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంతే. మరికొంతమంది రీసెర్చర్లు అయితే ఇంకో అడుగు ముందుకేసి ఒక బోర్డ్ క్లెయిమ్ చేశారు. ఆ 98% డిఎన్ఏ అనేది ఏదైనా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ మనలో ప్లాన్ చేసిన ఒక సీక్రెట్ కోడ్ ఎందుకు కాకూడదు అంటున్నారు. అది కూడా నిజమేనేమో కదా. ఇక 2013లో కజకిస్తాన్కు చెందిన 2 సైంటిస్టులు ఒక పేపర్ పబ్లిష్ చేశారు. న్యాచురల్ ఎవల్యూషన్ ద్వారా వివరించలేని ఒక మ్యాథమెటికల్ ప్యాటర్న్ మన జెనెటిక్ కోడ్లో ఉందని వాళ్ళు అందులో పొందుపరిచారు. దాన్ని ఎవరో కావాలనే డిజైన్ చేసినట్లుగా ఉందని వాళ్ళు అనుమానపడ్డారు. అదే నిజమైతే మనల్ని ఎవరో ప్రోగ్రామ్ చేశారని అర్థం కదా. ప్రొమీథియస్ సినిమాలో ఇంజనీర్స్ మనల్ని తమ డిఎన్ఏతో సృష్టించారు అని చెప్పిన పాయింట్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే. ఇక మన సోలార్ సిస్టమ్ బయట విషయానికి వస్తే 2017లో నాసా ఒక పెద్ద డిస్కవరీ చేసింది. మనకు దాదాపుగా 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ట్రాపిస్ట్ 1 స్టార్ సిస్టంలో భూమి లాంటి 7 గ్రహాలను కనుక్కున్నారు. అందులో 3 గోల్డీలాక్స్ జోన్లో ఉన్నాయి. అంటే అక్కడ లిక్విడ్ వాటర్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మానవ టెలిస్కోప్ ఆ ప్లానెట్స్ వాతావరణాన్ని పరిశీలిస్తోంది. ఇక్కడ ఏమైనా బయోసిగ్నేచర్స్ ఉన్నాయేమో అని వెతుకులాడుతోంది. బయోసిగ్నేచర్స్ అంటే ఆక్సిజన్, మీథేన్, ఓజోన్ లాంటివన్నమాట. ఒక ప్లానెట్ అట్మాస్ఫియర్లో ఈ గ్యాసెస్ కరెక్ట్ కాంబినేషన్లో దొరికితే అక్కడ ఖచ్చితంగా లైఫ్ ఉన్నట్లే. ఇక నన్ను ఎక్కువగా ఫ్యాసినేట్ చేసే ఒక ఫైనల్ పాయింట్ ఏంటంటే మనల్ని దేవుడు సృష్టించిన, ఏలియన్ సృష్టించిన లేదా ఇంకెవరు సృష్టించిన మనుషులం మాత్రం ఒక రిమార్కబుల్ స్పీసీస్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు కదా. మనల్ని మనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన ఈ విశ్వంలో భాగం మనం నక్షత్రాల నుంచి పుట్టాం. అక్షరాల మన శరీరంలో ప్రతి ఆటం ఏదో ఒక చనిపోతున్న నక్షత్రం లోపలే తయారైంది. ఆ ఆటమ్స్ అన్నీ కలిసి ఈరోజు మీలా మారాయి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ నన్ను ఎవరు సృష్టించారో అని ఆలోచిస్తున్నారంటే అది నిజంగానే ఒక మిరాకిల్ కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.